ఏపీకి కరెంట్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామాలు, ప్రధాన నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా కరెంటు పోతోంది. ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు, పంట పొలాలు అన్నింటిపైన కోతల ప్రభావం పడింది. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ఆసుపత్రులు చీకట్లో మగ్గుతున్నాయి. లైట్లు లేకపోవడంతో సెల్ ఫోన్ల వెలుగులో ప్రసవాలు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అటు పవర్ లేక పంటలు ఎండిపోతుండటంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు రైతన్నలు. ఇక సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఏపీ ట్రాన్స్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఇవాల్టి నుంచి పరిశ్రమలకు 2 వారాల పాటు వారానికి 2 రోజుల పవర్ హాలిడే ప్రకటించింది. ప్రాసెసింగ్ పరిశ్రమలో 50% మాత్రమే విద్యుత్ వాడుకోవాలని ఆదేశించింది. వేసవికాలం విద్యుత్ వినియోగం పెరగడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తూ ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎస్పీడీసీఎల్ ఆదేశాలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు షాక్ తగిలింది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరో రోజు సెలవు ప్రకటించుకోవాలని, నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50% విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందంటున్నారు. అటు దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్చేంజీల్లో అందుబాటులో ఉండాల్సిన 14,000 మెగావాట్లకు బదులు కేవలం 2,000 మెగావాట్లే లభిస్తోంది. దీంతో డబ్బులిచ్చి కొందామన్నా విద్యుత్ అందుబాటులో లేదంటోంది ఏపీ సర్కార్. అటు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కరెంటు కష్టాలకు వైసీపీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే కారణమని టీడీపీ ఆరోపిస్తుంటే, చంద్రబాబు చేసిన అప్పుల వల్లే కరెంటు కొనలేకపోతున్నామని ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. ఇక మన పెద్ద ఆయన మోడీ గారు కొత్తగా బయలుదేరాడు ఏమని అంటే, కరెంటు అప్పు కొంటాకి లేదు, పాత అప్పు ఉంటే కొత్త కరెంటు కొంటాకి లేదని. పాతోడికేమో అప్పులు పెట్టుకోమని చెప్పాడు, మాకేమో అప్పు కొంటాకి లేదని చట్టం మార్చాడు. కరెంటు ఎవరన్నా మీరు అప్పుకి నాకు అమ్ముతానా సరే అమ్మటాకి లేదు, నేను కొంటాకి లేదని చట్టం తెస్తే కేంద్ర అంటే పాత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులు 22,000 కోట్లు అయితే, కొత్తగా మోడీ గారి ప్రభుత్వం సిస్టమ్ మార్చి ఏ ప్రైవేట్ కంపెనీ దగ్గరైనా ఎవరి దగ్గరైనా పాత బకాయిలు ఉంటే అవి తీర్చకుండా ఎవరి దగ్గర కొంటాకి లేదనే పరిస్థితులు ఎన్ని రూల్స్ మార్చడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అక్కడికి తిప్పలు పడుతున్నాం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే పద్ధతుల్లో చేతగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విద్యుత్తును సరిగా అందించలేక భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నిర్ణయాల కారణంగా విద్యుత్ కోతలని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అంధకారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కారణంగానే విద్యుత్ కోతలు వచ్చాయి. ముందు చూపు లేకపోవడం, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు సంబంధించిన ఒప్పందాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మీ ప్రభుత్వం చేతగాక భారత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది ఇది మీ చేతగాని అసమర్థతకు నిదర్శనం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార విద్యుత్ కోతలకు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. బకాయిలు చెల్లించకపోవడం అలాగే ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ కోతలు వచ్చాయి. కొనాలన్నా 18 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అయినా కూడా కొనేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలోనే ఒక 4-5 డేస్లో మొత్తం రెక్టిఫై అయ్యి టోటల్గా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. గత ప్రభుత్వంలో దాదాపు 68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు. అగ్రికల్చర్ సబ్సిడీ అయితే ఎంత దుర్మార్గంగా చేశారంటే 6,000-7,000 కోట్లు ఉన్న అగ్రికల్చర్ సబ్సిడీని 3,000 కోట్లకు చూపించడం జరిగింది. ఆ 3,000 కోట్లు కూడా డిస్కమ్స్కి పే చేయకుండా దాన్ని కూడా 8,000 కోట్లు అప్పు పెట్టిపోయారు. మళ్ళీ మిగతా అమౌంట్ ఏదైతే సబ్సిడీ ఉన్న అమౌంట్ 19,000 కోట్లు అయింది. అది ఈరోజు ప్రజల మీద భారం పడుతూ ఉంది. అది ట్రూ అప్ ఛార్జెస్ కింద డైవర్ట్ అయ్యి ఇప్పుడు ప్రజల మీద భారం పడుతుంది. ఇది ఎవరు చేసిన తప్ప ప్రజలు కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి గారు దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీకు 4-5 డేస్లో మొత్తం రెక్టిఫై చేసి మీకు ప్రెస్ నోట్ డీటెయిల్ చెప్తారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది ఏ స్థాయిలో ఉందో ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టే తన వైఫల్యాలని ప్రతిపక్షాలని బాధ్యులుగా చూపెట్టే ముఖ్యమంత్రిని ఎవరో చూడాల. ఎందుకంటే ప్రతివాళ్ళు మంత్రి దగ్గర నుంచి చప్రాసి దగ్గర నుంచి ప్రతివాడు ఒకటే చెప్తాడు, ఏదో కరెంటు పోయింది ఎందుకు రా అంటే చంద్రబాబు అంటాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కరెంటు పోలేదు కదా, ఛార్జీలు పెరగలేదు కదా, బ్రహ్మాండంగా ఉంది కదా కరెంటు, పవర్ హాలిడే లేదు కదా. మీరు చేసే అసమర్థ పాలన వల్ల మీ పాలనా వైఫల్యాల్ని ఇతరుల మీద నెట్టేసే దానిలో ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు ఇది.
రైట్. ఏపీలో కరెంటు కోతలకు కారణమేంటి, విపక్షాల వాదనేంటి, సర్కారు సమాధానమేంటి చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక విద్యాసాగర్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి లైవ్లో. నాగార్జున యాదవ్ గారు, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఏపీలో కరెంటు కోతలు. ఏంటి కరెంటు కోతలు? ప్రజలంతా మీ వైపు చూస్తుంటే మీరేమో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు, ఇటువైపు ఇంకో చెయ్యెత్తి కేంద్రాన్ని చూపిస్తున్నారు. హలో నాగార్జున గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఎస్, సాంకేతిక సమస్య ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఈరోజు కరెంటు కష్టాలకు మీరు చూశారు, మంత్రుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతోంది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో కరెంటు కష్టాలకు, కరెంటు కోతలకు ఆనాటి టీడీపీ ప్రభుత్వమే కారణము. దాదాపు 22,000 కోట్ల రూపాయలు డిస్కంలకు అప్పులు పెట్టి వెళ్ళిపోయారంటున్నారు. ఈశ్వర గారు, మీకు తమ్ముడు యాదవ్ కూడా నా నమస్కారం. నమస్తే. ఇవన్నీ కూడా అవగాహన లేని, అసందర్భంగా పనికిమాలిన మాటలు తప్ప వేరే మాటలు కాదు. ఇది ఎవరు మాట్లాడినా కూడా. అసలు రాజశేఖర రెడ్డి గారు 2004లో రాక మునుపు డిస్కిములు లాభాల్లో ఉన్నాయి, చూసుకోమని చెప్పండి వాళ్ళ లెక్కలు. తెలియకపోతే 2004 నుంచి 2009 కిరణ్ కుమార్ రెడ్డి గారు పదవిలో కూర్చున్న తర్వాత, అంటే రాజశేఖర్ గారు చనిపోయేటప్పటికి 32,000 కోట్ల రూపాయల అప్పులు డిస్కీమ్లు. 2004 నుంచి 2009 ఆయన చనిపోయిన నాటికి అప్పులు ఎంత అంటే 32,000 కోట్లు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏసీడీ బిల్లులని, ఆ బిల్లుని, ఈ బిల్లు అని చెప్పేసి ప్రభుత్వం మీద నువ్వు ఎందుకు వేస్తున్నావు అని మాట్లాడితే ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ డిస్కీమ్లు ఏవైతే ఉన్నాయో అప్పుల్లో కూరకపోయినాయి, 32,000 కోట్ల రూపాయలు ఉంది, కనీసం 7,000 కోట్ల రూపాయలు కనుక నేను సమీకరించలేకపోతే ప్రజల నుంచి డిస్కీమ్లు మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి బహిరంగంగా అసెంబ్లీలో ప్రకటించి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ప్రజల నుంచి వసూలు చేసి 7,000 కోట్ల నుంచి 9,000 కోట్ల రూపాయల మధ్య డబ్బులు డిస్కీమ్లకు అప్పచెప్పడం జరిగింది. అంటే ఎంత? 32,000 కోట్లలో 7,000 కోట్ల రూపాయలు పోతే ఎంత అయిందండి? దాదాపు 25,000 కోట్ల రూపాయలు 2014 వచ్చేసరికి అప్పుల్లో నుంచి, అప్పుల్లో ఉన్నటువంటి డిస్కీమ్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినాయి. ఇది చరిత్ర. తెలియకపోతే తెలుసుకోమా చెప్పాలా వీళ్ళు. ఒకటి. రెండవది, 2014 నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోతే కేంద్ర ప్రభుత్వం 24/7 పవర్లెస్, అంటే పవర్ పోకూడదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అవును, పవర్ పోకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేస్తే దేశం మొత్తం మీద అందులో ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దాని మీద అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి సోలార్ పవర్ మీద, విండ్ పవర్ మీద ఆల్ అక్రాస్ ది వరల్డ్ అగ్రిమెంట్, ప్యారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశం కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా సోలార్, విండ్ పవర్ని ప్రపంచవ్యాప్తంగా ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు ఏదైతే మనం బొగ్గు తర్వాత మిగిలినటువంటి ఇంధన ఆధారమైనటువంటి పవర్ జనరేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని తగ్గించడం ద్వారా భూతాపాన్ని, ఎండలను తీవ్రతను తగ్గించగలుగుతాం. విండ్ పవర్ని, సోలార్ పవర్ని కానీ ఎంకరేజ్ చేయగలిగితే పర్యావరణం రక్షించినట్టు ఉంటుంది. ఆల్టర్నేటివ్ పవర్ గా రెన్యూబుల్ ఎనర్జీ 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పులు పెట్టిన మాట వాస్తవమని మీరు అంగీకరిస్తారా లేదా? ఎందుకంటే ఆ అప్పులు తీర్చకుండా కొత్తగా ఏ రాష్ట్రానికి అప్పుల ప్రాతిపదికన మళ్ళీ విద్యుత్ అమ్మకండి అనేది కేంద్రం పెట్టినటువంటి నిబంధన. సో ఆ 22,000 కోట్ల రూపాయలు తీరిస్తేనే ఇప్పుడు కొత్తగా విద్యుత్ కొనేటటువంటి అప్పుల మీద తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందనేది. అదే అక్కడికి రావాలి, ఆ పాయింట్కి వస్తాను నేను ఖచ్చితంగా ఈశ్వర్ గారు. ఆ పరిస్థితుల్లో 24/7 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ఎందుకు 24/7 చేసుకునింది కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఆంధ్ర, తెలంగాణకి ఇచ్చింది అంటే కేవలం విండ్ పవర్ని, సోలార్ పవర్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఆ సిస్టమ్ను అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి అప్పుడు 2014లో ఇచ్చినటువంటి హామీ అది. దాని ప్రకారం ఏంటి, ఆ అగ్రిమెంట్స్కు కట్టుబడితే మీకు పవర్ పోకుండా రాష్ట్రాల్లో పవర్ అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. ఇది ఒప్పందం భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి,
అవినీతి జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి ఏదైతే నింద మోపారో వాళ్లకు సోలార్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది మీరు చేయడానికి లేదు, అవి మేము చేసినటువంటి అగ్రిమెంట్లు, రెన్యూబుల్ ఎనర్జీ అగ్రిమెంట్లు మేము చేశాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. వాళ్ళు అయినప్పటికీ డబ్బులు ఎప్పుడైతే ఇవ్వలేదో ఆ పవర్ సప్లైర్కు సోలార్ విండ్ పవర్ వాళ్ళకి వాళ్ళు పవర్ ఇవ్వటం మానేశారు. ఇప్పుడు వాళ్ళకు బాకీ ఉంది. ఆ బాకీ ఆ వచ్చే సబ్సిడీ ఎవరిచ్చి ఉండాలా? 50% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఉండాలా, 50% కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉండాలా. అది ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోలేడు, ఇతని దగ్గర పవర్ జనరేషన్ అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, నువ్వు మా నిబంధనలకు కట్టుబడలేదు కాబట్టి, మా నిబంధనలకు కట్టుబడలేదు కాబట్టి నువ్వు ఈ రూల్ ఫ్రేమ్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు వాళ్ళు. ఎస్, వాళ్ళపైన ఆరోపణలు చేసి వారిపైన నిందలేసి వీళ్ళే కారణం అని చెప్పారు. కానీ విద్యాసాగర్ గారు చెప్తున్నది విన్నారు కదా మీరు. ఎస్, హలో చెప్పండి నాగార్జున గారు. సార్, ఇక్కడ వెరీ ఫైన్ క్వశ్చన్స్ అండి, సింపుల్ క్వశ్చన్స్. దానికోసం విద్యాసాగర్ అని పడిన ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మేము అడిగేటువంటి క్వశ్చన్స్, ఒక 3 విష ప్రచారాల్ని సడన్గా ఇప్పటికిప్పుడుగా ఖండించాల్సిన అవసరం. ఫస్ట్, మా హయాంలో కరెంటు కోతలు లేవు. ఎస్, 2018 మార్చ్ 53,016 ఫీడర్స్లో 17,320 గంటలు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు 2022 మార్చ్ ఈ సంవత్సరం పోయిన నెల 57,869 ఫీడర్స్లో 14,085 గంటలు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఇద్దరి మధ్య దాదాపుగా 3,000 గంటలకు తేడా వాళ్ళ హయాంలో ఎక్కువగా కరెంట్ పోయింది. సార్, అంతరాయం వేరు కానీ ఇప్పుడు చెప్పండి, పవర్ హాలిడేస్ చెప్పండి. అంతరాయం కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, ఈ అంతరాయం కాదు. ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి పవర్ హాలిడే, అనధికారికంగా వస్తున్నటువంటి విద్యుత్ కోతలు ఇవన్నీ కూడా ప్లీజ్ ఒక నిమిషం సార్. ఇప్పుడు గ్రామాలలో అనధికారికంగానో అధికారికంగానో 10 గంటలకు పైగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వారం 10 రోజుల నుంచి చెప్పండి, గత నెల పోయిన నెల అంతకుముందు వదిలేసేయండి, ఇంకా జనవరి అంతా వదిలేసేయండి, ఈ వేసవి ప్రారంభమైనప్పటి నుంచి చెప్పండి. ఎస్, మేము అదే చెప్తున్నాం. మార్చికి ఏప్రిల్కి ఎంత ఉందన్న వారం రోజులు కదా తేడా ఉంటుంది. మేమేమంటుందంటే అధికారికంగా మేమే పవర్కి సంబంధించినటువంటి ఒక హాలిడే ప్రకటిస్తే ఇక అధికారికం అనధికారికం ఏంది, ఉన్న సమాచారమే కదా చెప్తుంది. దర్ ఇస్ సెంట్రల్. ఎక్కడ చేసుకోవాలి మనం, ఎక్కడైనా కరెంటు సొంతగా ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే మీరు చెప్పిన లెక్కలు గత నెల వరకు కరెంట్ రావాలి కాదు. పవర్ హాలిడే ప్రకటించింది ఎప్పుడు? నిన్న రాత్రి చెప్పారు ఆ విషయం. ఇక్కడ నుంచి కదా ఎంత ఉందని చూసుకోవాలి నిన్న. ఎస్, అదే చెప్తున్నాను సార్, కదా సార్. ఈ మంత్ అయిపోతే ఈ మంత్ వివరాలు కూడా మీకు తెలియజేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది దాంట్లో చేయడానికి. సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు తప్పితే మిగతా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈరోజు మిగులు విద్యుత్తు ఉందా లేకపోతే లోటు విద్యుత్ ఉందా? ఫస్ట్ పాయింట్ అది చెప్పమానండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుందా, అన్ని రాష్ట్రాలకు సూత్రం వర్తిస్తుందా? ఓకే పాయింట్. ఈరోజు ఈ నెల పవర్ హాలిడే ప్రకటించారు కదా, పోయిన నెలలోనే గుజరాత్కు సంబంధించినటువంటి రాష్ట్రం పవర్ హాలిడే ప్రకటించిన మాట వాస్తవం కాదా? వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణలో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ఏపీకి ఉన్న పరిస్థితి ప్రస్తుతానికైతే తెలంగాణకు లేదు, గుజరాత్ లో ఉంది. ఓకే, ఇక్కడికి అక్కడికి ఎంత దూరం సార్? నేను చెప్తాను సార్, ఏపీకి తెలంగాణకి ఎంత దూరం చెప్పండి. ఉంది కేవలం 4 రాష్ట్రాలు. తమిళనాడులో లేదు, కేరళ లేదు, కర్ణాటక లేదు. వినట్లేదు మీరు చెప్పేటువంటి ఓపిక, వినేటువంటి ఓపిక లేకపోతే నేను పూర్తిగా సైలెంట్గా ఉంటా, మీరే మాట్లాడండి. చెప్పండి. ఈ దేశంలో 4 రాష్ట్రాలకు మాత్రమే తమకు సంబంధించినటువంటి గనుల ద్వారా, తమకు ఉన్నటువంటి ఉత్పత్తి ద్వారా తమకు తాము ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో మన పక్కన ఉన్నటువంటి ఒడిశా, మన పక్కన ఉన్నటువంటి ఈ తెలంగాణ మాత్రమే ఉంది. ఎందుకంటే అక్కడికి సంబంధించిన గనులు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గనులు ఉన్నాయి కాబట్టి వారికి ఉన్నటువంటి వివరాలలో వారికి ఉన్నటువంటి ఉత్పత్తి చేసుకునేటువంటి సామర్థ్యం వారికి ఉంది కాబట్టి వారికి ప్రయోజనం ఉంది. దట్ వాజ్ వాట్ వీఆర్ ట్రై టు సే. దట్ ఇస్ మరొకటి, ఎక్కడో ఆపరేషన్ జరుగుతుంది, చీకట్ల వెలుగులో ఆపరేషన్ జరుగుతుంది అన్నారు కదా. 23 జూన్ 2017 కర్నూలు జనరల్ హాస్పిటల్లో 12 గంటలు ఏకదాటిగా కరెంటు లేకపోతే 20 మంది చనిపోవడం, దాంట్లో 8 మంది చిన్నారులు అన్నమాట వాస్తవం కాదా? ఈజ్ వెరీ ఫైన్. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ ఇష్యూస్? భారతదేశంలో కాదు, ఈరోజు భారతదేశం సంబంధించి కొన్ని ఆర్టికల్స్ మాట్లాడతాం. డాక్టర్ అరుదూప్ నంది అండ్ వివేక్ జైన్, జోహ్రా చటర్జీ
భారతదేశం ఇలానే బొగ్గు కొరతకు సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటీ ఏజెన్సీ చెప్తుంది ఏంది, భారతదేశంలో చీకట్లు మొదలవుతాయి, ఇప్పటికైనా మేల్కోవాలి. ఓకే. థర్మల్ విద్యుత్ మీదే 53% మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి దీని నుంచి బయటికి రావాలని ఎందుకు చెప్తున్నారు? సరే, గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తారా, లేకపోతే కాదు కదా, బొగ్గు నిల్వలు ఉన్నాయా, ఏ రాష్ట్ర సమస్య. ప్రభుత్వం దగ్గర ఎంత ఉంది, వాళ్ళ ఉత్పత్తి ఎంత, ఇవన్నీ పక్కన పెడదాం సార్. కరెంటు సక్రమంగా వస్తుందా రాదా, కారకులు ఎవరు? ఎస్, ఖచ్చితంగా మేము 2-3 డేస్లోనే ఈ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేలైనటువంటి చౌకైనటువంటి అద్భుతమైనటువంటి విద్యుత్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్, ఒక్క నిమిషం. రమేష్ నాయుడు గారు ఉన్నారు, బీజేపీ నేత. రమేష్ నాయుడు గారు, రాష్ట్రంలో కరెంటు కోతలకు, ఈరోజు కరెంటు కష్టాలకు కేంద్రం బాధ్యత కూడా ఉంది, ఇది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. బట్టగాల్సి మీదేసే రకం ఏమిరా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినా అంటే ఆ పక్కన ఉన్నటువంటి విద్యార్థి 5 సబ్జెక్టులు, ఇంకొకడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు, వాడికన్నా బెటర్ నేను. అలా కంపేర్ చేసుకుంటున్నారు వీళ్ళు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం విడిపోయేటువంటి క్రమంలో మనందరం కూడా భావించాము తెలంగాణ అంధకారం ఏమవుతుందని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని చాలా దిగ్విజయంతంగా అంధకారంలోకి నెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్తుకు సంబంధించినటువంటి డిమాండ్ సప్లై మీద సమీక్ష చేశాడా? చేయలేదు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని గారేమో నాదంతా కూడా తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు అనేటువంటి భావంలో ఆయన చేయలేదు. సో ఇలా వైఫల్యం కారణంగా, ముందు చూపు లేని కారణంగా, సమీక్ష చేయనటువంటి కారణంగా వీళ్ళు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అంధకారమయం చేశారు. ఎప్పుడో ఇన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి పరిస్థితులు చూస్తామని కూడా అనుకోలేదు. అది చరిత్రగా చెప్పుకోవాలి. కానీ మీరు తీసుకొచ్చినటువంటి కొత్త విద్యుత్ చట్టం వల్లే ఈ పరిస్థితి. పేర్ని నాని గారు అన్నారు నిన్న, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒక్కసారి వీలైతే దాన్ని మళ్ళీ ప్లే చేసి వినిపిస్తాం మీకు. పేర్ని నాని ఏమన్నారు అనేది, అంటే చంద్రబాబు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకోవడానికి మాత్రం అంగీకరిస్తారు. ఇప్పుడు అప్పులు లేకుండా మాత్రం విద్యుత్ కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా చేస్తారు. ఇది ఆయన అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు, ఈశ్వర్ గారు ఒక్క మాట, బకాయిలు ఉంటే తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారి యొక్క సమయంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, బ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ రియంబర్స్మెంట్, అది మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించి అన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటివి ఏవైతే మిగిలిపోయినటువంటి బకాయిలు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ లో అప్పుడు 22,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఏం చేస్తాం సార్ కేంద్రం? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మాత్రం ఆ బకాయిలని తీరిస్తేనే కొత్తగా మళ్ళీ విద్యుత్ ఇవ్వాలని చెప్తున్నారని అంటున్నారు కదా. బకాయిలు పెట్టిపోతే ఇరాన్ కు మేము కట్టాం సార్. అదే నాయకుడు మొన్న ఎందుకు ఓడించారు? నీకెందుకు 151 సీట్లు ఇచ్చారు? నువ్వు కూనీగ రాగాలు పెద్ద ఎత్తున తీసావు కదా. కోతలు లేనటువంటి రాష్ట్రంగా నేను మారుస్తా, ఇక్కడ పన్నులు వేయనటువంటి రాష్ట్రంగా చేస్తా, ఉచిత విద్యుత్తుని 200 మీరు వాడుకునేంత వరకు కావాల్సినంత ఉచితంగా నేను అందజేస్తా పేద ప్రజలకు. ఇలాంటి మీరన్నీ మాయని మాటలు చెప్పి ప్రజల్లో జనరంజకమైనటువంటి పాలన చేస్తా అని చెప్పి, పారదర్శకమైనటువంటి పాలన చేస్తాను కదా అధికారాన్ని కట్టబెట్టారు ఏకపక్షంగా. లేకంటే నువ్వు 6 అడుగుల బుల్లెట్, నువ్వు చాలా అందగాడివి, నువ్వు ఇలాగా ఏం చూసి ఇలా ప్రజలు నువ్వు ఆయన కన్నా బెటర్ గా నేను పరిపాలన చేస్తానంటే నమ్మి మోసపోయారు ప్రజలు. రైట్, విద్యాసాగర్ గారు మీ పాయింట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, విద్యాసాగర్ గారు ఏదో చెప్తున్నారు, మీ పాయింట్ ఏంటి సార్? కోలు కూడా సరిగ్గా కొన్న దాంట్లో నాణ్యత ఉండదు. రమేష్ ఒక మాట విను. ఇవ్వాలంటే కూడా భయం కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ పక్కన ఉన్నటువంటి చెన్నైకో లేకంటే మహారాష్ట్రకు ఆ కోల్లో ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? నీ మీద నమ్మకం లేదు. పరిశ్రమలు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే భయము. నువ్వు బిడ్లేసి టెండర్ వస్తే నీకు సప్లై చేస్తే నువ్వు సరిగ్గా నిధులు ఇస్తావు, బకాయిలు చెల్లిస్తావు అనేటువంటి నమ్మకం లేదు. సో దీని కారణంగా ఈ రోజు గుజరాత్ లో, ఆంధ్రప్రదేశ్ కంటే ముందే గుజరాత్ లో పవర్ హాలిడే ప్రకటించారు సార్. గుజరాత్ లో ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని, గుజరాత్ లో ఉన్న ఐడల్ ప్రాజెక్ట్స్ ఎన్ని, గుజరాత్ లో ఉన్నటువంటి ఈ సోలార్ ఎనర్జీ ఎంత, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విషయంలో ఎంత, ఇవన్నీ కంపారిజన్ ప్రతి దాంట్లో చేసుకోవాలి. గుజరాత్ చూసి అదే చెప్పా, నాకు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయితే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు, నేను పెట్టను కదా అని చెప్తే పనిని ముఖ్యమంత్రిని చేసింది. విద్యాసాగర్ గారు
ఒక మాట, ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇప్పుడున్న వైసీపీ నాయకులకు అర్హత లేదు. ఎందుకంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు విని ఆ 24/7 పవర్ ఆ దీంట్లోకి వెళ్ళింది, ఆ ప్రాజెక్టులో ఉండింది. వీళ్ళు బయటకు వచ్చేసారు. ఆ రూల్ ఫ్రేమ్ మేము ఫాలో అవుతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకున్నది కాబట్టి ఒక్క రూపాయి ఒక్క యూనిట్ మీద పెంచకుండా 24/7 చేశారు. ఇందాక తమ్ముడు యాదవ్ చెప్తున్నాడు ఏదో ఇంతసేపు పవర్ అంతరాయం ఏర్పడిందని. అంతరాయాలు వేరు నాయనా, అంతరాయాలు వేరు, పవర్ కట్ వేరు. అఫీషియల్ గా పవర్ కట్ వేరు, అంతరాయాలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. రకరకాల అంతరాయాలు జరుగుతాయి. అనధికారికమా కాదు, మీరు ఎన్నిసార్లు కోతలు పెట్టారు? మేము వచ్చిన తర్వాత ఎన్ని గంటల కోత ఉంది అని చెప్పారు. లెక్కలేసి కోత కాదు ఆ మాట ఈశ్వర్ గారు కాదు ఈశ్వర్ ఆయన చెప్పింది కోతల గురించి చెప్పలా, అంతరాయం గురించి మాట్లాడాడు. అంతరాయాలు రకరకాలుగా వస్తాయి, చాలా విషయాల మీద వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతరాయం జరిగేదంటే ఏదన్నా సబ్ స్టేషన్స్ పేలిపోవటం కానీ రకరకాల కారణాలు. 5 సంవత్సరాలకు ఆయన చెప్పింది 13,000 గంటలు చెప్పింది ఆయన. అంటే ఏమి సర్వీసులు జరగవా, వాడికి అవసరం లేదా? అవి వేరు. ఇది నేను చెప్పేది కోతలు. అఫీషియల్గా ఏంటి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చేటువంటి కాపీ గురించి మాట్లాడుతున్నాం, పవర్ హాలిడే ఒక్కరోజు గురించి మాట్లాడుతున్నాం, దట్టు ఒక షిఫ్ట్ వర్క్ చేసుకోవాలని చెప్తున్నాం, ప్రొడక్షన్ నిలిపేయాలని చెప్తున్నాం. ఏసీ ఆఫీసుల్లో కానీ ఎక్కడ ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎక్కడైనా సరే ఏసీలు 50% కన్జంప్షన్ చేస్తున్నారు. 6 గంటల నుంచి 8 గంటలు పల్లెల్లో మేము పవర్ని మీరు అధికారికంగా కట్ చేస్తామని చెప్పారు. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అఫీషియల్ గా వచ్చినాయని అడుగుతున్నా. నెంబర్ 1, ఇందాక గుజరాత్ గురించి మాట్లాడాడు యాదవ్. గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఎడారి ప్రాంతం ఉంటుంది. అక్కడ 54 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 56, 50 వరకు పోతుంది. అక్కడ తీవ్రమైనటువంటి వడగాళ్ళు వస్తాయి. భారతదేశం అంతా వడగాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ ప్రాంతం నుంచే వస్తాయి. నువ్వు ఆ ప్రాంతానికి ఎట్లా ముడి పెడతావు? అసలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కీమ్లో నుంచి నీ ప్రభుత్వం ఎందుకు బయటకు వచ్చింది అది చెప్పు. దాన్ని చెప్పకుండా అప్పటి ప్రభుత్వం నేను చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఇరాన్కి ఇచ్చినటువంటి ఇది మనం ఏదైతే డీజిల్ పెట్రోల్ చేసుకున్నామో గత ప్రభుత్వం అప్పులు తీర్చలేదా? రష్యాకు అప్పులు తీర్చలేదా? ఓపెక్కు అప్పులు తీర్చలేదా? మరి నువ్వేదో పెద్దగా వచ్చేసి నువ్వు అప్పులు తీర్చావు అంతుందంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి చేసిందేంటి? కిరణ్ కుమార్ రెడ్డి రోషే చేసిందంటే రోషే నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి చేసిందేంటి? అప్పులు తీర్చలేదా? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అప్పులు ఎన్ని కుప్పల్లో పెట్టిపోయాడు? ఒకసారి లెక్కలు చూసుకున్నారు మీరు ఎక్కడైనా? చూసుకున్నారు మీరు ఎక్కడైనా? ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, ఏదేదో పనికి అప్పులు అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే మొదలైందని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ విద్యాసాగర్ అన్న కాస్త సర్దుకుంటే బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, డిస్కమ్స్, ట్రాన్స్మిషన్స్ ఈ రకాలైన సబ్జెక్టు గురించి మాట్లాడాల్సి వస్తే దురదృష్టవశాత్తు వీళ్ళందరూ రాజకీయ పార్టీ విమర్శలు ఎందుకు చేస్తున్నారనే దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. అరే అసలు ఇంత ఆశ్చర్యకరంగా ఏం జరిగింది? 2019 ఆగస్టు 1వ తేదీ నుంచి వచ్చిన కొత్త నిబంధన ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. విద్యాసాగర్ గారి అప్పుడు వచ్చిన రమేష్ నాయుడు గారి కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏం పాలసీ? ఆయన కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ పాలసీ ఏంది? భారతదేశం మొత్తం మీద 71,865 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు బకాయిలు ఉన్నాయా? ఈ బకాయిలు ఇవ్వకుండా మేము అప్పు కింద మీకు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వితౌట్ బ్యాంక్ గ్యారంటీ మేము విద్యుత్ అనేది సరఫరా చెయ్యమని ఒక నిబంధన ఇచ్చింది. ఇది కదా మేమేమడిగాం సార్, భారతదేశం అంతా 71,865 కోట్ల అప్పు ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 23,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది కాబట్టి మాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని ఆగస్టు 1, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే మీరు ఎందుకు దాన్ని ఒప్పుకోలేదు? అది ఫస్ట్ పాయింట్. దానికి సమాధానం చెప్పండి. తిడితే ఉపయోగం లేదు. రెండవ పాయింట్, అక్కడ ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగర్ గారు చెప్పాలి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54,225 మిలియన్ యూనిట్స్ యొక్క మన డిమాండ్ ఉంటే 54,867 మనకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అంటే 642 మెగా యూనిట్లు ఎక్కువ ఉత్పత్తి మిగులుంది మనకి. తర్వాత ఏడాది 10,500, తర్వాత ఏదో 12,000, తర్వాత ఏడాది 7,600. మనకి మిగులు విద్యుత్ ఉండి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు ఉంటే ఆ వెసులుబాటు ఉండే 5,700 కోట్ల రూపాయలు మనం తెలంగాణ ప్రభుత్వానికి మనం విద్యుత్తు ఎగుమతి చేసినటువంటి పరిస్థితి ఉంటే మనం 16,534 కోట్ల రూపాయలు పెట్టి అదనంగా ఎందుకు మనం విద్యుత్తు కొనుగోలు జరిపాం? ఇది సెకండ్ పాయింట్. దీనికి సమాధానం చెప్పండి. థర్డ్ పాయింట్, ఇందాక అక్కడ పెద్దలు మాట్లాడుతూ
మనం పవన విద్యుత్తు సౌర విద్యుత్తు కొనుక్కోవాలి కదా అన్నారు. ఎస్, రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ RPPO ఆబ్లిగేషన్ ప్రకారం మన విద్యుత్ డిమాండ్లో 5 నుంచి 11% మాత్రమే మనం కొనుక్కోవాలి. ఉద్దేశపూర్వకంగా థర్మల్ విద్యుత్తుని బ్యాక్ డౌన్ చేసి 5% లేదా 11% మధ్యలో కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి మన సంప్రదాయేతర వనరుల్ని 23% ఎందుకు కొనుగోలు చేశావు? దీని ద్వారా ప్రతి ఏడాది 3,800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఎందుకు అవుతుంది? ఇది 4th పాయింట్. 5th పాయింట్, ఒక నిమిషం ఆగండి. 5th పాయింట్ నేను రాజకీయ విమర్శలు చేయట్లా. 5th పాయింట్ నేను చెప్తాను. మనకి మిగులు విద్యుత్తుండగా మనం అదనంగా ₹2.40 బయట మనకి మార్కెట్లో దొరుకుతుంటే అదనపు విద్యుత్తుని పవన విద్యుత్తుని ₹5.94 సౌర విద్యుత్తుని ₹8.90 కొనుక్కోవడానికి పవర్ పర్చేజ్ అగ్రిమెంటు వచ్చే 25 ఏళ్ళకి ఎందుకు కొనుక్కున్నాం? ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఇది సమస్య. 2 భారతదేశం మొత్తం యూనిట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రెండో సమస్య. ఈ 2 సమస్యల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. దాన్ని రిజాల్వ్ చేస్తామని చెప్తే రాజకీయ విమర్శలు సార్. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్మిషన్ చార్జెస్, విద్యుత్ సబ్సిడీలు ఇవి కదా విషయాలు. అయితే రాజకీయ సమయం మించిపోతుంది. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. చెప్పండి. నేను చెప్తా. అంటే దీన్ని బట్టి అర్థం ఏమైందంటే వీళ్ళకి వైసీపీ వాళ్ళకి కానీ తమ్ముడు యాదవ్ కానీ దీని మీద ఐడియానే లేదు అని అర్థమైపోయింది. అయ్యా నువ్వు ఒకసారి ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి అవగాహన ఉందా లేదా పెడదాం. వారు రేజ్ చేసిన పాయింట్స్ విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఆగండి. వేస్టింగ్ టైం. ఎస్ ప్లీజ్. మనము మీకు ఈశ్వర్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు హైదరాబాద్లో ఒక సదస్సు జరిగింది, బయోడైవర్సిటీ సదస్సు జరిగింది. మీకు ఐడియా ఉంటది. ఆ డైవర్సిటీ జరిగినప్పుడు హైదరాబాద్ మొత్తం అక్కడికే వస్తున్నా. నాగార్జున గారు ప్లీజ్. మీరు 5 పాయింట్లు ఇచ్చారు, 5 క్వశ్చన్లు వేశారు. మీ పాయింట్స్ కి ఆన్సర్స్ రాకపోతే మీరు క్వశ్చన్ చేయండి. మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేయొచ్చు కూడా. దయచేసి ఆగండి. ఎస్ విద్యాసాగర్ నో విద్యాసాగర్ గారు మీరు వచ్చేసండి, పాయింట్కి వచ్చేసండి ప్లీజ్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు బయోడైవర్సిటీ ఒకటి ప్రోగ్రామ్ జరిగింది. అందరికీ తెలిసేది. ప్రపంచంలో ఉన్నటువంటి 253 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు అక్కడికి. ఎందుకు వచ్చారు? ఈ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్లో సోలార్ విండ్ పవర్ని పెంచాలా అని చెప్పేసి జరిగినటువంటి మీటింగ్ అది. ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ గారు వచ్చారు ఆ మీటింగ్కి. దాని తర్వాత ప్యారిస్లో దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే 5 నుంచి 11% మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది ఈశ్వర్ గారు వేస్టింగ్ టైం. విద్యాసాగర్ గారు 5 నుంచి 11% మాత్రమే సౌర పవన విద్యుత్ కొనుగోలు చేయాలని ఉందా? వారు చెబుతున్నట్టు మీరు అత్యధికంగా కొనుగోలుకి అగ్రిమెంట్ చేసుకున్నారా? నేను చెప్తానండి. నేను చెప్తాను. ఐ హావ్ ఆన్సర్. ఈశ్వర్ గారు ఐ హావ్ ఏ ఆన్సర్. ప్లీజ్. ఐ హావ్ ఏ ఆన్సర్ ప్లీజ్. అప్పుడు లెక్క ప్రకారము ఒక్కొక్క సంవత్సరం 2% పెంచుకుంటూ పోవాలా. ఇది రూల్. 25 సంవత్సరాలు. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే రాబోయే 25 సంవత్సరాల్లో 50% విద్యుత్ వినియోగం కేవలం సౌర పవన విద్యుత్ వాడకమే తీసుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అగ్రిమెంట్ ఇది. 2% అంతకంటే వీలైతే ఎక్కువ పెంచుకోవచ్చు. తెలియకపోతే తెలుసుకోవాలి. 23% కొన్నారంటే సమాధానం చెప్పరు. నేను అది చెప్తాను. నేను చెప్తాను. నువ్వు ఆగు. నేను చెప్తా. ఎందుకు 23% అడిగావు కదా. దొరికిన తర్వాత ఎందుకు వాదిస్తున్నారు? నువ్వు అడ్డంగా ప్రభుత్వం దొరికింది.
నీ ప్రభుత్వం దొరికింది కరెంట్ ఇచ్చేదానికి యోగ్యత లేక మీకు బతుకు లేక అడ్డంగా దొరికి ఎవరి దగ్గర కమిషన్ల కోసం మీరు అదనంగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేశారు? ఎందుకు ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేశారు? ఎందుకు మీకు నాగార్జున గారు, విద్యాసాగర్ గారు దయచేసి సబ్జెక్ట్ లోకి వచ్చేసేయండి. నాగార్జున గారు మీరు వరుసగా 5 పాయింట్లు ఇచ్చారు, 5 ప్రశ్నలు వేశారు. వాటికి ఆన్సర్ కరెక్ట్ వాటికి ఆన్సర్స్ చెప్తున్నప్పుడు వినండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడొచ్చు. ప్లీజ్ విద్యాసాగర్ గారు చెప్పండి. 5 to 11% ఈ మధ్యలోనే ఉండాలనేది వారి వాదన. ఇది అవునా కాదా చెప్పండి సార్. కాదండి, కాదు, అది కాదు ఈశ్వర్ గారు, అది అబద్ధం. ప్రతి సంవత్సరం 2% పెంచుకోవాలా. 50% ఆఫ్ ది విద్యుత్ పవర్ ని నాగార్జున గారు మీరు ఆగాలి. రెన్యూబుల్ ఎనర్జీ రావాలా ప్రపంచ. నాగార్జున గారు నేను అలౌ చేయండి, దయచేసి మీరు ఆగాలి కాసేపు. చెప్పనివ్వండి, అందులో తప్పులుంటే మళ్ళీ మీరు చెప్పండి. వారు చెప్పేది తప్పైతే మళ్ళీ మీరు చెప్పొచ్చు. నాగార్జున గారు దయచేసి ఆగాలి, మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము చేసుకున్నటువంటి అగ్రిమెంట్. రైట్, ఇంకా రేట్ల గురించి చెప్పండి. అగ్రిమెంట్ ఇది. రైట్, రేట్ల గురించి చెప్పండి. రెండో పాయింట్, రేటు ఫిక్స్ చేసేది రెన్యూబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాట్ బై ద స్టేట్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా రేట్లు ఫిక్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెన్యూబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేశంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి మాత్రమే డిసైడ్ చేస్తారు. ఏ రాష్ట్రంలో వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ పెడతారో ఆ రాష్ట్రాన్ని చేత విద్యుత్ కొనిపించే బాధ్యత భారతదేశానికి మాత్రమే. నేను చెప్తున్నా, బీజేపీది కాదు, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కాదు, వైసీపీది కాదు. పాయింట్ నెంబర్ 3, 25 years కింద చేసుకున్నారు. కేరళలో ఒక రేట్ ఉంటది, తమిళనాడులో ఒక మంత్రి, అవును సార్, అవును కరెక్ట్. తమిళనాడులో ఒక మంత్రి, తమిళనాడులో ఒక రేట్ ఇస్తారు, గుజరాత్ లో ఒక రేట్ ఉంటది, రాజస్థాన్ లో ఒక రేట్ ఉంటది, ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఉంటది. ద రేట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకు ఈ ప్రభుత్వం ఒప్పుకుంటే, చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ ఇక్కడున్న విద్యుత్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు పెట్టాలా. ఇది రూల్. ఇది ఆ రూల్ ప్రకారం 9 రూపాయలు ఆ రోజు 20 సంవత్సరాలకు కొనాల్సిన మాట ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, పక్కన తెలంగాణ కొంటుంది అదే ప్రైస్ మీద, తమిళనాడు కొంటుంది, రాజస్థాన్ కొంటుంది, గుజరాత్ కొంటుంది. వాళ్ళు కొనంగా తప్పులేంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి అగ్రిమెంట్ చేసుకొని పవర్ పోకుండా, ఒక్క క్షణం పవర్ పోకుండా, ఒక్క రోజు పవర్ హాలిడే ఇవ్వకుండా మేము రన్ చేస్తే ఆ రోజు ఈ మాటే, ఇదే పనికి వాళ్ళు మాట్లాడే మాటలు చేసుకొని కేంద్ర వద్దంటే కూడా వాళ్ళు చేసుకో దాన్ని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తామంటే కోర్టుకు పోయి వాళ్ళ విద్యుత్ కొనుక్కోలేక ఈరోజు 18 రూపాయలకు బాలినేని శ్రీనివాసరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? 18 రూపాయలకు విద్యుత్ కొంటున్నారు. దాని సంగతి ఏంటి? మీకు తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో వచ్చేసి మాట్లాడితే 18 రూపాయలు కొంటారు. ఈరోజు ఎవరు కొన్నారు? ఇదే పవన సౌర విద్యుత్తులో వాళ్ళు పీపీఎల్ క్యాన్సిల్ చేసి కర్నూలు జిల్లాలో మేము 10,000 మెగావాట్లతో సౌర విద్యుత్ ఏం చేశారు? ఆన్సర్ చేయండి. గత ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా 75,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే డిస్కంలకి, ఒక ఆంధ్రప్రదేశ్ 23,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మాట్లాడకుండా ఇప్పుడు కొత్త విద్యుత్ చట్టం తీసుకురావడం వల్ల ఇప్పుడు విద్యుత్ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేకుండా పోయిందని చెప్తున్నారు నాగార్జున గారు. ఓకే, దానికన్నా ముందు ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా విద్యుత్ దొరుకుతుంది అంటే ఎంత రేట్ అయినా పెట్టి కొనడానికి సిద్ధం అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు పీపీఎల్ రద్దు చేస్తున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పి నెత్తికి నోరు పెట్టుకుని మాట్లాడింది. వినలేదు, వీళ్ళు మొండికి పోయారు. ఆ రోజు హెచ్చరించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్నది ఎవరు? ప్రజలు. మీ కొత్త విద్యుత్ చట్టం వల్ల నష్టం ఏంటో చెప్పండి సార్. మీ పైన వేలు చూపిస్తున్నారు సార్. సంస్కరణలు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండాలి. సంస్కరణలకు అనుగుణంగా మనం కూడా పోతూ ఉండాలి. మనంలో కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ లేకుండా నేను ఇంకొక 50,000 కోట్లు అప్పు చేసిపోతాను, ఆడొచ్చేవాడు ఎవడో చూసుకుంటాడు, అలా అనుకుంటే శ్రీలంక పరిస్థితి దాపురిస్తుంది. ఎక్కడో చోట మనం మీరు కూడా శ్రీలంక లేదా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నిన్న సమాధానం చెప్పారు సీఎం. శ్రీలంక వాళ్ళు ప్రజలు ఈ రోజు నిజంగా మనం అనుకున్నాం కదా 20 సంవత్సరాల క్రితం ఇలాంటి కోతలు ఉండేది గ్రామాల్లో, చెట్ల కింద కూర్చుండే వాళ్ళం మధ్యాహ్నం అయితే.
విసలకర్లకు పని ఉండేది. అవును. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా ఆ పాలన తీసుకొచ్చాడు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యత లేదు, అంతేనా? క్లియరా? ఎందుకు బాధ్యత మేము చెప్తున్నాం కదా, మేము బాధ్యత ఉంది కాబట్టి గ్రిడ్లు అనుసంధానం చేశాం. ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ నుంచి పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల వరకు మేమే నిర్మిస్తున్నాం. ఈ 100% విద్యుతీకరణ పనులు మేము చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు ఈ రాష్ట్రంలో విద్యుత్తుకు సంబంధించిన విషయంలో. నాగార్జున గారు ఆన్సర్ చేస్తారా సార్? మళ్ళీ యాజ్ యూజువల్ గా మళ్ళీ అదే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఈ అన్ని సంబంధించినటువంటి సార్. ఎటువంటి మీరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరికిందా లేదా? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సార్, ఒక్కటి కూడా మంచి సమాధానం లేదు, మొత్తం బ్లంట్ అబద్ధాలు. ఏంది రాజకీయం? ఇంకా చెప్తాను, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మేము రివ్యూ చేయడం వల్ల ఒక కంపెనీ గత ప్రభుత్వాలు దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని సార్ ఎక్కడుందో చెప్పండి అంటున్నా. వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాడికి వినండి, భరోసా ఉండాలి. వినండి సార్. భరోసా ఉండాలంటే 20 ఏళ్ళు లేకుంటే దీర్ఘకాలికమైనటువంటి సార్ సమయం ఒక్క ఉంటేనే agreement చేసుకుంటారు. ఒక్క నిమిషం వినండి. నువ్వు ఒక చోటికి పోయి రమేష్ invest నాయుడు గారు చేస్తానంటే ఆ రాష్ట్ర రమేష్ నాయుడు గారు ప్రభుత్వం నీకు రమేష్ నాయుడు గారు హామీ లేకపోతే రమేష్ నాయుడు గారు కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెడతారయ్యా? ఈశ్వర్ గారు మీరు అట్లే రమేష్ పెట్టారా? నాయుడు గారు చెప్తాను. సహాగా జగన్మోహన్ ఇద్దరు రెడ్డి ఒకేసారి గారు, ఇద్దరు ఒకసారిగా మాట్లాడారు. రమేష్ నాయుడు గారు ఒక్క పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పాయింట్ పవర్ ఇండస్ట్రీ రమేష్ నాయుడు గారు చెప్తాను. ఆయన ఇంత వైఫల్యం చెందాడంటే కారణం ఏంటి చెప్పాలి? మీరు రమేష్ మీరు నాయుడు పక్క రాష్ట్రాల్లో ఏ రమేష్ విధమైనటువంటి నాయుడు రైట్, గారు రమేష్ నాయుడు రమేష్ నాయుడు గారు ఒక్క please. నిమిషం. ఆంధ్రప్రదేశ్లోనూ రమేష్ నాయుడు గారు. నేపాల్తోనూ రమేష్ పక్కన్నటువంటి రాష్ట్రాల్లో ఒక్క జగన్మోహన్ నిమిషం. రెడ్డి గారు కూడా గత కంగారు పడకండి, Yes. కంగారు పడకండి. పరిస్థితులు ఏర్పాటు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఇలాగే చేసుకున్నాడు. కంగారు పడకండి. అరే 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 సార్, రమేష్ ఒక్క నాయుడు మాట, గారు ఒక్క ఒకటి మాట. అర్థం ఉంది ఏంటంటే, నేను నాకు కూడా నేను చూస్తే పవర్ చాలా పర్చేజ్ అసలు అగ్రిమెంట్ అమ్మో, బిగ్గరగా పడుకుంటున్నాం. నిర్మాణాత్మకంగా రమేష్ నాయుడు మాట్లాడేవాడివి. గారు ఈ రోజు మాట్లాడలేకపోతున్నావు అంటే మీ అబ్బా ప్రభుత్వం మీకు వైఫల్యం. సబ్జెక్టే లేనప్పుడు రమేష్ నాయుడు గారు సానుభూతి. రమేష్ నాయుడు గారు కాసేపు ఆగండి. కేంద్ర భయం ఎందుకు ప్రభుత్వం పడుతున్నారు? PPA కాపీని ఎందుకు వణికిపోతున్నారయ్యా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎందుకు PPA వణికిపోతున్నారు? కాసేపు కాపీని బయట నోటి పెట్టండి. విరోచనాలు ఆపుకుంటే సమాధానం రాత్రులు చెప్తానండి. నిద్రలేక చంపేస్తున్నారు. నోటి విరోచనాలు ఆపుకుంటే Yes. సమాధానం చెప్తా వినండి. విద్యుత్ సౌకర్యం లేదు. ఈశ్వర్ గారు రైట్, ఈశ్వర్ రమేష్ నాయుడు గారు గారు ప్లీజ్. రమేష్ నాయుడు ఈశ్వర్ గారు ఒక్కరైనా ఈశ్వర్ గారు మెగావాట్ ఒక్క మాట ఒకే ఒక మాట ఒకే క్వశ్చన్ మెగావాట్ అని ఒకటే ఒక క్వశ్చన్ డిస్కమ్ గాని ట్రాన్స్మిషన్ ఒక్కటే గాని ఒక question. ఈ పదవి ఏమన్నా బలికారా ఇద్దరు? కాసేపు చెప్తా వినండి. ఈ రోజు రమేష్ నాయుడు ఒక్క గారు మాట, ఒకే ఒక సవాల్ question. నాగార్జున యాదవ్ గారు, నాగార్జున యాదవ్ పవర్ గారు, పర్చేజ్ నాగార్జున అగ్రిమెంట్ యాదవ్ ద్వారా గారు. ఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒక్క క్యాన్సిల్ question. అయింది? రమేష్ నాయుడు గారికి కామన్ సెన్సే లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ డజన్ నో ఒకే ఒక question. ఎలక్ట్రిసిటీ గురించి కనీస అవగాహన question. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అతని గురించి అంత మాట్లాడుకుంటే తక్కువ. వ్యక్తిగతంగా అవసరం పవర్ లేదు. పర్చేజ్ అగ్రిమెంట్ వ్యక్తిగతంగా గురించి అవసరం లేదు. లెక్కలు మీరు చెప్తా, చెప్పాల్సిన పాయింట్ homework చెప్పండి. చేసుకో. మీరు చెప్పాల్సిన Homework పాయింట్ చేసుకో. నీకు ఐడియా లేదయా? నీకు ఐడియా లేదు. నన్ను అడిగాడు. చెప్పాలని మరి మాట్లాడు. చాలా అవగాహన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ పవర్ ఇండస్ట్రీ మాట్లాడుకోకపోతే- నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర కాదు, రమేష్ నాయుడు అనే వాడికి చరిత్ర పునరావృతం కామన్ సెన్స్ అవుతుంది. లేనివాడితో ఏం అవును, మాట్లాడతాం? మాకు అవగాహన ఇంగిత లేదు. జ్ఞానం లేనివాడితో ఏం కాబట్టి మాట్లాడతాం? No, please. అవగాహన లేనివాడితో ఏం మాట్లాడతాం? నో, కామన్ నాగార్జున సెన్స్ యాదవ్ లేదు గారు, మాస్టర్ నాగార్జున మీకు. యాదవ్ గారు, మీరు అవగాహన సబ్జెక్ట్ లేదు, వచ్చేసేయండి. కామన్ సెన్స్ లేదు. సబ్జెక్ట్కి వచ్చేసేయండి. సబ్జెక్ట్ అంటే ఏందో నేను ఒక్క తెలీదు. క్వశ్చన్ ఈశ్వర్ గారు సబ్జెక్ట్కి ఒకే క్వశ్చన్ వచ్చేసేయండి. మరి వాళ్ళు అడగండి పోనీ, నేను ఒక్క మాట్లాడితే క్వశ్చన్ అడుగుతా. వాళ్ళు మాట్లాడితే విద్యాసాగర్ గారు మీరు కూడా ఆగండి సార్, మీకు అవకాశం ఇస్తాను సార్. ఒక్క వాళ్ళు నిమిషం ఆగండి. క్వశ్చన్ సార్, అడుగుతా. ఒక్క నిమిషం సార్. విద్యాసాగర్ గారు ఆగండి. కాదు ఒకే ఒక క్వశ్చన్ ఈశ్వర్ గారు మీరు అడగండి క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ ఒకే ఒక క్వశ్చన్ ఒకటి ఆయా విద్యాసాగర్ ఒకే ఒక నాయక్ question. ఆపు నోటి విరోచనాలు ఒక్క ఇన్ని question డాక్యుమెంట్లు చెప్తానండి. పట్టుకొని టెన్షన్ వచ్చేటువంటి పడద్దు. యాదవ్ పవర్ అరే, పాయింట్ అగ్రిమెంట్ కామన్ సెన్స్ కాపీని లేకుండా మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ చేసినటువంటి గురించి అగ్రిమెంట్ తెలియకుండా కాపీని ఒక ఎందుకు కాపీని బయటకు మాట్లాడతారు? తీసుకొని చూపించమని All right. చెప్పండి. ఎలా Yes, చెప్పాలి? yes, please. ఎలా ట్రాన్స్మిట్ చేయాలి? చదవమని చెప్పండి దాంట్లో ఏముందో. రైట్, క్వశ్చన్ క్లియర్. నాగార్జున గారు. సార్ నేను ఒక విషయం చెప్తాను. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి ఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా ఇంతవరకు క్యాన్సిల్ అవ్వలేదు. గతంలో ₹5.99కి జరిగిన నిబంధన ఈరోజు ₹3.33 అయింది. గతంలో ₹5.72 అయింది, ఈరోజు ₹2.95 అయింది. గతంలో ₹6.58 అయింది, ఈరోజు ₹3.41 అయింది. గతంలో ₹6.56 అయింది, ఈరోజు ₹3.35 అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే కంపెనీలు ఎందుకు ఎక్కువ ధరలు పోస్ట్ చేశాయి? ఇప్పుడు ఎందుకు తక్కువ? ఇప్పుడు వినండి అయ్యా, ఎందుకు నోటి విరోచనాలు? మా హయాంలో అయ్యే కంపెనీలు తక్కువ ధరకి సరఫరా చేస్తాయని ఎందుకు అంగీకరించాయి? ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. రెండో పాయింట్, జెన్కో ప్రభుత్వానికి సంబంధించి గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి
ఉత్పత్తి 2,900 మెగావాట్స్ పెరిగింది. కానీ ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి కొనుగోళ్లు 5,246 మెగావాట్లు ఎందుకు పెరిగాయి? సొంతంగా ఉత్పత్తి చేసుకోకుండా కొనుగోలు మీద ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడింది? రైట్. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల అది మీ ప్రభుత్వ బాధ్యతయా? ఊరు ఎడగడానికి ఆ మాట ఎందుకు 68,000 ఆధారపడ్డాయని? కోట్ల రూపాయలు అంటే విద్యుత్ ఉన్నప్పుడు బయట నుంచి అదనంగా ఎందుకు కొనుగోలు చేశారు? అది కూడా అధిక ధరకనేది ఈ దేశానికి ఎందుకు వచ్చాయి? ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పుడు మన సొంత ఉత్పత్తిని కావాలని బ్యాక్ డ్రాప్ చేసి ఎందుకు మనం అదనంగా ప్రైవేటు కొనుగోలు చేశాం? ఫండమెంటల్ క్వశ్చన్గా సమాజం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నాగార్జున తిడితే ఉపయోగం ఏంది? కరెంట్ రాదా? వీళ్ళిద్దరిని తిడితే ఉపయోగం లేదు. ఎందుకు మనకి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని తిట్టాలా? మిమ్మల్ని మీ చొక్కా పట్టుకోవాలా? మీ చొక్కా పట్టుకోవాలా? మీ చొక్కా పట్టుకోవాలా? ఎందుకు మనము వాజలు మీరు బయటకు వస్తే మీ చొక్కా పట్టుకుంటారు. అది కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు శ్రీశైలంలో పవర్ జనరేట్ చేసేటువంటి సమయంలో కాకుండా ఎందుకు వాటర్ మేనేజ్ చేస్తున్నాం? మళ్ళీ సవాల్ ఈశ్వర్ గారు, రమేష్ నాయుడుకి మళ్ళీ సవాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి జల విద్యుత్ని 25 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. సవాల్. మరి ఎందుకు ఇచ్చింది? బీజేపీ రమేష్ నాయుడు మరి ఎందుకు ఇచ్చింది ఆ పవర్ హాలిడే? మరి ఎందుకు ఇచ్చింది సవాల్ పవర్ హాలిడే? మరి ఎందుకు ఇచ్చింది పవర్ హాలిడే? సవాల్ స్వీకరించు. ఎందుకు గొప్పగా చెప్తున్నావు కదా, మరి ఎందుకు ఇచ్చింది పవర్ హాలిడే? ఎందుకు మాట్లాడతారు సార్ మీరు? అత్యధికంగా వర్షం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఎందుకు ఇచ్చినట్టు చెప్పు. ఇంత వర్షపాతం నమోదైనా కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక, పక్కన ఉన్నటువంటి తెలంగాణతో సరిగ్గా అవగాహన లేక సముద్రం పాల్చేసే కూడా కాపాడుకోగలిగితే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు. టోల్ మేనేజ్మెంట్ లేదు, మీకు థర్మల్ మేనేజ్మెంట్ లేదు. సమీక్ష చేశాడా మీ ముఖ్యమంత్రి? ఒక్క సమీక్ష చేశాడా మీ ముఖ్యమంత్రి? సమీక్ష చేయడం మీ ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి శ్రీశైలంలో నీళ్లు తోడేసి ఒకరికొకరు పోటీ పడి విద్యుత్ వినియోగం చేశారు. సో అందువల్లే పెరిగింది. సరే, ఏదైనా పెరిగింది, కానీ ఇప్పుడైతే మాత్రం పవర్ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనేది ఈశ్వర్ గారు 2 పాయింట్లు. ప్లీజ్ ఈశ్వర్ గారు 2 పాయింట్లు. ఈశ్వర్ గారు 2 పాయింట్లు చెప్పండి. మళ్ళీ రమేష్ నాయుడు గారు మళ్ళీ బ్లంట్ గా అడ్డంగా దొరికింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొని జల విద్యుత్ చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించింది. బ్లంట్ గా అడ్డంగా దొరకద్దు. థర్మల్ విద్యుత్తుకు సంబంధించి గత సంవత్సరం ఆగస్టు దొంగ అంటాడు. అరే వినవయ్యా, దొంగలు అంటారు వీళ్ళు. మన్ను మాట్లాడనీకపోతే దొంగ గత సంవత్సరం ఆగస్టు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు. ఏందయ్యా స్వామి మీరు? విద్యాసాగర్ ఈశ్వర్ గారు నన్ను విద్యాసాగర్ గారు ఆగండి. నేను నోరేసుకొని మాట్లాడేస్తే విద్యాసాగర్ గారు లెక్కలు మాట్లాడుతున్నా నేను. నెలలో 2 సార్లు సమీక్ష చేద్దాం అనేది ఉందా మీకు? మంత్రి ఎక్కడో ఉంటాడు పాపం, ఆయనకు అవగాహన లేదు. ఆయన మంత్రి పదవి పోతుందని చెప్పి ఆయనకు పట్టింపు లేదు. సార్ నన్ను మాట్లాడనీయడానికి ఎందుకు భయపడుతున్నారు? రమేష్ నాయుడు గారు నన్ను ఎందుకు మాట్లాడనీయలేకపోతున్నారు అంటున్నా. సార్, థర్మల్ విద్యుత్తుకి సంబంధించి కూడా వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. 2018-19 జూలైలో 49.45% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉంటే ఈ రోజు 63.68% ఉంది. గతంలో జూన్ లో 58.77% ఉత్పత్తి ఉంటే దానికి ఆన్సర్ చేస్తున్నారు. గత ఆగస్టులో 44.56% ఉంటే ఈ రోజు 60.59% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉంది. మరి ఇంత ఉంది కదా, ఎందుకు మీరు పవర్ హాలిడే ప్రకటించారు అని అడుగుతున్నారు కదా. దానికి నన్ను సమాధానం చెప్పనిస్తారా? అదే పాయింట్ ప్లీజ్. సార్ నన్ను ఎందుకు సమాధానం చెప్పని ఇట్లా చెప్పండి. ఎందుకు చెప్పేస్తున్నాడు కానీ నేను ఇస్తున్నాను, మీరు చెప్పండి. మీరు ఆన్సర్ సరిగ్గా లేవు. మీరు ఎందుకు అరుస్తున్నారు అంటే మాట్లాడనీయకుండా ఏదో వచ్చిన లెక్కలు మీరు ఆన్సర్ చేయండి. రాష్ట్రానికి లెక్కలన్నీ అయిపోయాయి. పవర్ హాలిడే ఎందుకని చెప్తారు వినండి. ఇప్పుడు పవర్ హాలిడే ఎందుకో చెప్తారు వినండి. చెప్పండి. రైట్ నాగార్జున గారు మీరు చెప్పండి. అరే నేను చెప్తున్నాను కదా. చెప్పండి. చెప్తున్నాను కదా సార్,
ఏ రాష్ట్రమైనా సరే కొనుగోలు అన్నా చేయాలి, ఉత్పత్తి అన్నా చేయాలి. ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితిలో మనకి థర్మల్కి దాదాపుగా 70% ఉంటుంది. బొగ్గు కొరత భారతదేశం అంతా ఉందనే అంగీకారం అందరూ యాక్సెప్టెడే. కాబట్టి మన ఉత్పత్తిలో కొంత డౌన్ ఫాల్ ఏర్పడింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అసలు భారతదేశం దగ్గర ఈ ప్రాంతంలో కొనుగోలు చేసే ఫెసిలిటీ సెంట్రల్ ఎక్స్చేంజ్ కరెంట్ ఎవరి దగ్గర పవర్ ఉంది? ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాం. కాబట్టి దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ 2-3 రోజుల్లో దాన్ని మనం సాల్వ్ అవుట్ చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వంతో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో సరైనటువంటి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఈ కష్టాలను మేము గట్టెక్కుతాం. ఎందుకు మనం చెప్తున్నామంటే ఏదైతే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనే ఇష్యూలో లేరుగా ఎల్ఏ ఇస్తే ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా బ్యాంకు గ్యారంటీ ఉండాలి అనేటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధన అడ్డంకిగా మారింది అని చెప్తే రమేష్ నాయుడు గారు చేస్తారు, విద్యాసాగర్ గారు ఆన్సర్ చేస్తారు. మీరు చెప్పిన అంశాలన్నిటికీ, మీరు లేవనెత్తిన అంశాలన్నిటికీ వాళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. నాకు అది కాదు, కానీ నేను సామాన్యుడి వైపు నుంచి అడుగుతున్నా. ఏ సమయంలో స్విచ్ ఆన్ చేసినా ఫ్యాన్ తిరుగుతుందా? నాగార్జున యాదవ్ని అది ఎప్పటి నుంచి తిరుగుతుంది చెప్పండి. నాగార్జున యాదవ్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సమస్యకు పరిష్కారం దొరకదు. రాదా? గణాంకాలు, టెక్నికల్ ట్రాన్స్మిషన్, ఏ సమయంలో స్విచ్ ఆన్ చేసినా ఫ్యాన్ తిరుగుతుందా లేదా? ఎప్పటి నుంచి తిరుగుతుంది సార్? వదిలేదు సార్ ఈశ్వర్ గారు పాపం సార్. మరో 20 ఏళ్ళు సమాధానం చెప్పలేకపోయింది. మరో 20 ఏళ్ళు ఫ్యాన్ ఆగకుండా 175 మీద తిరుగుతుంది. విద్యాసాగర్ గారు ఫ్యాన్ ఎలా తిరగబోతుందో చెప్పేశారు కదా విద్యాసాగర్ గారు. వీళ్ళు ట్రిప్ అయిపోయిందని కూడా చెప్తారు చూడండి. 175 మీద తిరుగుతుందా? రాసి పెట్టుకోండి. విద్యాసాగర్ గారు ట్రిప్ అయిపోయిందని చెప్తారు ఈశ్వర్ గారు. కొద్దిగా చూడండి, ఆ సమాచారం కూడా వస్తారు చూడండి. విద్యాసాగర్ గారు మీకు వాయిస్ రీచ్ అవుతుందా? సార్ అందరూ ఏపీలో ఉండి మాట్లాడుతున్నారు. ఎవరికి పవర్ కట్ ఉంది సార్? వారే గారు చెప్తున్నారు, మీరు అధికారికంగా ప్రకటించిందే చెప్తున్నారు. పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను చెప్తున్నా కదా సార్. ఎందుకు అమర్ రాజా చెప్పట్లేదు కదా. ఇదే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఈశ్వర్ గారు రాష్ట్రంలో పరిస్థితి మార్కెట్ పెరగడానికి కారణం కూడా వీళ్ళే. అది మేలు చేశారో, అన్యాయం చేశారో, న్యాయం చేశారో అర్థం కావట్లేదు. రమేష్ నాయుడు గారు చూడండి, 2019 ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని ఎందుకు అంగీకరించలేదు? ఈ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తానే ఉంటది. నిన్న కూడా 3,000 కోట్లు నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చిన మరుసటి రోజు 3,000 కోట్లు అంతులేదా? అప్పు చేస్తే దాన్ని ప్రశ్నిస్తున్నారు. జవాబారి మీరేమన్నా శాశ్వతమా? కుర్తికి ఏమన్నా శాశ్వతమా? ఒక విషయం డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి నాగార్జున యాదవ్ గారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే వ్యవసాయానికి సహా మిగతా వాటి అన్నింటికీ కూడా మీటర్లు బిగిస్తే మీకు 0.5% ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచుతారు. ఆ రకంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు నిన్న కేంద్రం పర్మిషన్ ఇచ్చింది 28,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసుకోవడానికి. మరి ఇంత చేసినా సరే కరెంట్ లేకపోతే ఎలా? కేంద్రం తీసుకొచ్చినటువంటి విద్యుత్ చట్టాన్ని, సంస్కరణల్ని మీరు అమలు చేయాలని నిబంధన పెట్టింది. మీరు చేసే కదా ఇప్పుడు అప్పులు కూడా తెస్తున్నారు. సార్ బానే ఉంది. ఈ ప్రశ్న ఎవరు అడిగారు అనేది కావాలి. ఈ ప్రశ్న నేనే అడుగుతున్నాను సార్. ఈ ప్రశ్న ఎవరైతే చెప్పారో స్మార్ట్ మీటర్ ఇష్యూస్ ని ఎవరైతే అడుగుతున్నారో ఆ ప్రశ్న మీరు అడుగుతున్నారా? ఎస్ ప్లీజ్. నేనే. ఇదిగోండి సార్, కరెంటు స్మార్ట్ మీటర్స్ పెట్టాలి అనేటువంటి ఇష్యూ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ద ప్రికాషన్స్ కాపీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ప్రపంచ బ్యాంకు నుంచి 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి కాన్సెప్ట్ సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు ప్రయోగాత్మకంగా మీటర్లు మీరు కదా పెడుతున్నారు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. టీడీపీ ఎస్ సార్, ఈ స్మార్ట్ మీటర్ పెట్టాల్సింది వాళ్ళు. సెకండ్,
టర్నింగ్ అరౌండ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లెర్నింగ్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ రిఫార్మ్స్. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి సెకండ్ రిఫార్మ్స్. ఈ రెండింటి కేంద్ర సంస్కరణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని దేశంలో మొట్టమొదటిగా మేమే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి మాకు అదనంగా అప్పులు చేసేటువంటి వెసులుబాటు ఇచ్చారు. దీన్ని ఎలా మేము ఈ సంస్కరణని ఎలా మేమైతే యాక్సెప్ట్ చేశామో లెటర్ ఆఫ్ ఇండెంట్కి బ్యాంకు గ్యారంటీలతో ట్రాన్స్మిషన్ చేసినటువంటి డొమెస్టిక్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని మేము వ్యతిరేకించాం కదా, దాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేసామో దీన్ని వ్యతిరేకించాం. దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటున్నా. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు సార్, మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తే 10 రాష్ట్రాలకు అప్పులు పెరిగాయి. కానీ బ్యాంక్ గ్యారంటీ అనేది కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, ఇది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు. ఆ రెండు ఈ రెండు వేరు వేరు కాదు. ఆ సంస్కరణ ఈ సంస్కరణ వేరు వేరు. ఆ సంస్కరణ వల్ల నచ్చిపోతుంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా మాత్రమే. ఓకే, ఈ 4 రాష్ట్రాలు కూడా దానికి లేఖ రాశాయి. ఆ కేంద్ర సంస్కరణ వేరు, ఇది వేరు. ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కి సంబంధించి అది విద్యాసాగర్ గారు కన్క్లూడ్ చేయండి, సమయం మించిపోయింది ప్లీజ్. రెండు వేరు వేరు. రైట్, ప్లీజ్ విద్యాసాగర్ గారు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఇంత ఆయన చూసి గూగుల్లో కొట్టుకొని చెప్తాడా లేదా డాక్యుమెంట్ నిజంగానే తీసుకొచ్చి చెప్తాడా నాకు తెలియదు. కానీ ఎన్ని సంఖ్యలు చెప్పే మనిషి, ఇంత కేంద్ర ప్రభుత్వం స్కీముల గురించి చెప్పే మనిషి, నేను ఒకటే సూటిగా మాట్లాడుతాడా, మీ దగ్గర కేంద్ర ప్రభుత్వము కుదుర్చుకున్నటువంటి పీపీఏ ఒప్పందంలో భాగంగా డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా డౌన్లోడ్ చేస్తారా, చేసుకొని ప్రజల ముందర అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 25 సంవత్సరాలకు సరిపడా విద్యుత్తు కొనాల్సిందే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధన. ఇప్పుడు ఈయనేమన్నాడు, మాకు తగ్గింది కదా అంటే ఇప్పుడు జరిగే పవర్ అగ్రిమెంట్లు ఏ రాష్ట్రానికి తగ్గే వస్తాయి. అదే మాట్లాడుతున్నాడు. తెలియదు కాబట్టి చెప్తున్నా, తెలుసుకో. నీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు చెప్పి ఆ పవర్ ప్లాంట్ అగ్రిమెంట్ తెప్పించుకో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ఆ గవర్నమెంట్ నుంచి తెప్పించుకో అగ్రిమెంట్. చదువుకో ఒకసారి అగ్రిమెంట్ ఏముందో, చట్టం ఏం చెప్తా చదువుకో. నువ్వు ఒక మాట నేను అడుగుతా యాదవ్, అసలు మీరు ఇన్ని మాటలు చెప్పావు, పవర్ హాలిడే ఎందుకు ఇచ్చావు చెప్పు. మీరు అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు గద్దె దింపుతారు చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ సార్ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ నాగార్జున యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రమేష్ నాయుడు గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేశారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.